తెలంగాణలో పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. నువ్వు ఒక్క మాట అంటే రెండు మాటలు అంటావు అన్నట్లుగా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. సినిమా డైలాగులు మించి పంచులు విసురుకుంటున్నాయి అధికార విపక్షాలు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదంటే తమదంటూ సవాలు చేసుకుంటున్నారు. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా చేతురే? ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులు వేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అంతేనా? సిద్ధమే కదా? మరి గట్టిగా సపట్లు కొట్టురు. ఇక ముఖ్యమంత్రి సినిమా భాషలో చేసిన వ్యాఖ్యలకు సినిమా భాషలోనే సమాధానం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయన కూడా గదే గత అవుతుందని చెప్తున్నాడు. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఒక మూర్ఖుడు ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పట్టింది. రుణమాఫీ, రైతు బంధుపై ముఖ్యమంత్రి మంత్రులు తలో లెక్క చెప్పారన్నారు కేటీఆర్. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఫంక్షన్ జరిపినట్టు రైతులకు డబ్బులు ఎగ్గొట్టి సభలు పెడుతున్నారన్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలక మీదికెళ్ళి ఇంకా సభలు సదస్సులు వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు, వాటికి కిందికెళ్ళి సీటీలు అని కాదు, పేపర్ యాడ్లు చెప్తున్నా కదా. అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా అని. అది వాళ్ళ మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు. సవాల్ చేసి పారిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు కేటీఆర్. ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటికి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుతప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతులు రాజు చేసుకుంది ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరే అని పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినారు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏనని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ని మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తనీయా అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మంచిన పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రేవంత్ కు మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మరి ఒకవేళ నీకు అంత ఇది ఉంటే చెప్పు, మరి రేపే డిజాల్వ్ చేసి ఎన్నికలకు రండి. ఖచ్చితంగా రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసి తీరుతాం. బీజేపీ బీఆర్ఎస్ మళ్లీ ప్రతిపక్షానికి పరిమితమవుతాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే 2000 పట్టుమని 2000 మందిని పోగు చేసుకోవాలని పార్టీ జిహెచ్ఎంసీలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తామని నేను చెప్తా ఉన్నా. ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ. రేపు ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఫామ్ హౌస్ పరిమితమైనారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా బామర్దులు వాడవాడలో తిరిగి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీస్లో సంక్షేమం, కాంగ్రెస్ పార్టీస్లో అభివృద్ధి, మాకు ఇంకా పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తాను. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు.